విభజన తర్వాత తొలినాళ్లలో రాజధాని లేదు కాబట్టి ఆ ఊర్లో ఒక ఊర్లో ఆగస్టు 15, ఒక ఊర్లో రిపబ్లిక్ డే ఇట్లా నడుపుకుంటూ వచ్చారు. తర్వాత ఒక 2 ఏళ్ళు అయిన తర్వాత అమరావతి రాజధాని అని ప్రకటించినా ఏమీ పనులు పూర్తి కాకపోవడంతో 2019 దాకా, ఆ తర్వాత 19 నుంచి 24 దాకా కూడా ఈ ఆగస్టు 15 రిపబ్లిక్ డే అయినా విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియంలో పెట్టడమే జరుగుతూ వచ్చింది. అయితే తొలిసారి అమరావతిలో ఈ 12 ఏళ్ల తర్వాతన అంటే అమరావతి పుట్టి 11 ఏళ్ళు అయినట్లు లెక్క అనమాట. గణతంత్ర వేడుకలను తొలిసారి రాజధాని అమరావతి వేదిక కాబోతుంది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్ర దినోత్సవం గణతంత్ర వేడుకలను ఏటా విజయవాడ నిర్వహిస్తుంటే మీద వీటిని అమరావతిలో నిర్వహించాలని నిర్ణయించింది. నెల 26న 77వ గణతంత్ర వేడుకలను రాజధానిలో తొలిసారి అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. రాజధాని పరిపాలనా నగరంలో మంత్రుల బంగ్లాలకు ఎదురుగా 10 ఎకరాల్లో పెరేడ్ గ్రౌండ్ సిద్ధం చేస్తున్నారు. మరో 10 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు జరుగుతున్నాయి. పెరేడ్ గ్రౌండ్ సిద్ధం చేసే బాధ్యత సిఆర్డీకి అప్పగించారు. గణతంత్ర దినోత్సవం తర్వాత గవర్నర్ అబ్దుల్ నజీర్ సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు సహా 500 మంది ప్రముఖులు కార్యక్రమానికి హాజరవుతారని భావిస్తున్నారు. తొలిసారి గణతంత్ర వేడుకలు అమరావతిలో నిర్వహిస్తుండటంతో అటు తిలకించేందుకు రాజధాని గ్రామాల నుంచి అటు గుంటూరు, ఇటు విజయవాడ నుంచి 10,000 మంది వరకు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ నెల 24న పూర్తి స్థాయి డ్రెస్ రిహార్సల్స్ నిర్వహిస్తారు. వేడుకలకు హాజరయ్యే ప్రముఖులు ప్రజలకు వేరువేరుగా బ్లాక్లు ఏర్పాటు చేస్తున్నారు. వర్షం కురిసిన ఇబ్బంది లేకుండా వాటర్ ప్రూఫ్ షామేనాలు వేస్తున్నారు. వందే మాత్రం 10 సూత్రాలతో పాటు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ప్రతిబింబించేలా శకటాలు ఉంటాయి. 3 ఉత్తమ శకటాలకు బహుమతులు అందజేస్తారు. పక్కాగా ఏర్పాటు చేయాలని సీఎస్ ఆదేశించారు. ఇక్కడే కావాల్సిన పాయింట్ ఏంటంటే ఇప్పుడు విజయవాడలో వచ్చేటప్పటికి వాళ్ళందరూ బట్టలు మార్చుకోవడానికి వీటన్నిటికీ ఉన్నాయి. ఇప్పుడు అవి ఇక్కడ ఏర్పాటు చేయాలి. అట్లాగే భోజనాలు అవన్నీ చేయాలి. అక్కడ దానికి తగిన ఏర్పాటు చేయాలి పోలీసులు. అట్లాగే డ్యాన్స్లు వేయడానికి వీళ్ళందరూ పిల్లలు వస్తారు కదా, ఈవెన్ 10,000 మంది అంటే మనం ప్రభుత్వం తీసుకొస్తే వస్తారు అక్కడికి. మరి వాళ్ళందరూ బస్సులలో రావాలి. ఆ బస్సులు ఇదంతా చాలా పెద్ద తతంగా ఉంటుంది. దానికి తగిన ఏర్పాట్లు జాగ్రత్తగా చేయాలని కోరుకుందాం. వాళ్ళు క్షేమంగా ప్రశాంతంగా వెళ్ళాలని కోరుకుందాం.